తారకాసురుని జన్మ వృత్తాంతము. వజ్రాంగుడనే అసురుడు బ్రహ్మను గురించి 1000 సంవత్సరాలు పైగా తపస్సు చేశాడు. ఆ కారణంగా తన సింహాసనానికి ఎక్కడ నష్టం వాటిల్లుతుందోనని వజ్రాంగుని తపస్సుకి భంగం కలిగించాలని చూశాడు ఇంద్రుడు. అయితే అది సాధ్యం కాకపోవడంతో అతని భార్య వజ్రాంగిని సర్పరూపంలో, సింహరూపంలో, వానర రూపంలో వేధించసాగాడు. తపస్సు నుండి బయటికి వచ్చిన వజ్రాంగుడికి ఇంద్రుని చర్య తెలిసి దృఢ సంకల్పంతో ఇంద్రుని ఓడించగల పుత్రుడికై తపమాచరించి బ్రహ్మ నుండి వరం పొంది తారకాసురుని జన్మకు కారణమయ్యాడు. ఆ విధంగా వజ్రాంగి, వజ్రాంగులకు తారకాసురుడు జన్మించాడు. తారకాసురుడు కూడా బ్రహ్మను గూర్చి తపమాచరించి 10 సంవత్సరముల కంటే తక్కువ వయస్సు గల బాలుడే తనను చంపగలిగేలా వరాన్ని పొందాడు. అప్పటి నుండి తారకాసురుని ఎవరూ ఓడించలేకపోయారు. తారకాసురుడు 3 లోకాలు జయించడంతో ధర్మానికి హాని కలిగింది. తారకాసురుడు, అతని సోదరులు అధర్మానికి, అన్యాయానికి, దుర్మార్గానికి ప్రతీకలు. శివునికి, శక్తికి జన్మించిన పుత్రుడు మాత్రమే తారకాసురుని చంపగలడని బ్రహ్మ దేవతలకు సూచించాడు. శివపార్వతుల సమాగమం సమయంలో శివుని నేత్రం నుండి స్థలితమైన శివుని తేజస్సును అగ్ని గంగా నదిపై వదలగా దానిని భరించలేని గంగ దర్భలపై దాన్ని వదిలింది. ఆ తేజస్సు బాలునిగా అవతరించింది. కృత్తికా నక్షత్రం నారు ఆ పసిబాలుని పెంచారు. అందువలన అతడు కార్తికేయుడయ్యాడు. దేవతలు ఆ బాలుని తమ సేనాధిపతిగా నియమించుకున్నారు. అగ్ని ఆ బాలునికి శూలము అంటే వేలము ఇవ్వడంతో వేలాయుధుడయ్యాడు. పార్వతీదేవి శక్తి అనే ఆయుధాన్ని బహుకరించడం శక్తిపాన్ అయ్యాడు. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడే తారకాసురుని వధించాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదములు.